మత్తయి సువార్తలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాము. మనము ఉపమానాలని మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు ఆయన శిష్యులతో, ఆయన యొక్క జనాంగంతో ఆయన చెప్పిన ఉపమానాలని మనం కొద్ది వారాలుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాము. గమనించండి, మరి బైబిల్లో మనకి 66 పుస్తకాలు మనకు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు. మరి 66 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు మరి మోషే గారు రాశారు. ధర్మశాస్త్రం అని మనము దాన్ని పిలుస్తాము. మొదటి 5 పుస్తకాలు. అటు తర్వాత మరి చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. మరి రాజులు, దినవృత్తాంతాలు, సమూయేలు, ఈ యొక్క గ్రంథాలన్నిటిని కూడా మరి చరిత్ర గ్రంథాలుగా పిలుస్తాం. అటు తర్వాత మరి కీర్తనలు ఉన్నాయి. యోబు, సామెతలు, పరమగీతములు, మరి తర్వాత ఇవన్నిటిని కూడా మరి మనము కీర్తనలుగా వాటిని మనము పిలుస్తాము. 4వది ప్రవక్తల గ్రంథాలు. 4వది ఏంటండి? పెద్ద ప్రవక్తలు 4వది. 5వది చిన్న ప్రవక్తలు. 5వది ఏంటండి? 5వది చిన్న ప్రవక్తలు. 5వది తర్వాత నూతన నిబంధన వచ్చేసరికి మనం ఏం చూస్తాము అంటే మొదట సువార్తలు చూస్తాము. మత్తయి, మార్కు, యోహాను, లూకా సువార్తలు మనం చూస్తాము. తర్వాత మరి చరిత్ర అయిన అపోస్తల కార్యాలు, పత్రికలు, అటు తర్వాత చివరిగా మరి ప్రకటన గ్రంథాన్ని, ప్రవచనాత్మక గ్రంథాన్ని మనం చూస్తాం. ఇది బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు. యేసు ప్రభువారు మరి ప్రపంచంలోనే ఉన్నతమైన బోధకుడు. ఆయన ప్రపంచంలోనే ఎలాంటి బోధకుడు అంటే మరి అధికారంతో బోధించాడు. ఆయన చెప్పినవన్నీ కూడా సత్యమే. ఏవి కూడా అంటే నేను చెప్పడం కాదు ఈ మాటలు. మన భారతదేశంలో ఉన్న మరి సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారు, ఇంకా మహాత్మా గాంధీ వంటి వారు, అనేక మంది మరి వారు ఏమని వారు చెప్పారు అంటే మరి యేసు ప్రభు గొప్ప బోధకుడు. అందుకనే మరి స్వామి వివేకానందుడు ఏమన్నాడు అంటే యేసు ప్రభు కాలంలో నేను జీవించి ఉండుంటే గనక మరి నా రక్తముతో ఆయనకి నేను పాదాలకి అభిషేకం చేసేవాడిని అని చెప్పి ఉన్నతమైన మాటలు పలికాడు. యేసు ప్రభు గురించి మరి డిబేటు, ఆర్గ్యుమెంటు అసలు ఏమీ లేదు. ఆయన బోధన గురించి ఆయన సత్యం పలికాడని ఎన్నడూ ఆయన నోటి వెంబట అబద్ధం కానీ అసత్యం కానీ రాలేదు. ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవే. గాంధీ గారు ఒకసారి ఇంగ్లాండ్ దేశంలోకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టము, క్రైస్ట్ ఇష్టము, కానీ క్రిస్టియన్స్ అంటేనే నాకు ప్రాబ్లం అని అన్నాడు. సో అలాగ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఉపమానాల దగ్గరికి మనం అందరం కూడా ఇప్పుడు వచ్చాం. గమనించండి, ఉపమానాలు మరి గాంధీ గారు ఏమన్నారు అంటే మరి నన్ను బాగా కదిపిన, నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో అది నా జీవితాన్ని మార్చింది. గమనించండి, యేసు ప్రభు వారి బోధనలు సంఘాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చినాయి. రాజ్యాంగాలు రాయడానికి కానివ్వండి, నైతిక విలువలు కానివ్వండి, మన దేశమే కాదు ప్రపంచ దేశాలు యేసు ప్రభు వారి యొక్క బోధనల ద్వారా చాలా 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 రూపుదిద్దబడ్డాయి. సో మరి ప్రపంచమే అంత రూపుదిద్దబడితే మరి సంఘము ఇంకెంత రూపుదిద్దబడాలి? లోకములో ఉన్నవారు యేసు ప్రభు బోధనల గురించి తమ జీవితాలు అంత మాత్రమే కాదు, స్వతంత్ర పోరాటాలు అంత మాత్రమే కాదు, జాతి పోరాటాలు అనగా మార్టిన్ లూథర్ కింగ్ జేఆర్ అనే వ్యక్తి మరి నల్ల జాతి వారికి సమాన హక్కులు కల్పించారు. అలానే గమనించండి, ప్రపంచంలో న్యాయాలు, నీతి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి బోధనల ద్వారా ప్రపంచమే మారిపోయింది. యేసు ప్రభు బోధనల ద్వారా ప్రపంచమే మారిపోయింది. ఈరోజు ప్రపంచంలో మానవ విలువలు, మానవ హక్కులు, పురుషులతో పాటు సమానంగా స్త్రీలు మీరందరూ కూర్చుంటున్నారంటే యేసు ప్రభువే కారణం. లేకపోతే ఈ పాటి మీలో కొంతమందిని ఆల్రెడీ తీసుకెళ్ళిపోయేవారు. గమనించండి, బాల్య వివాహాలు తెలుసుగా మీకు. బాల్య వివాహాలు
చిన్నప్పుడే చిత్తి మీద వేసేసి ఫ్రై చేసేసేవారు మిమ్మల్ని. ఇలాంటివన్నీ కూడా నేను చెప్పే పాఠం ఏంటంటే, ఈరోజు ఉపమానానికి ముందు యేసు ప్రభు వారికి బోధన మన దేశాన్నే కాదు, ప్రపంచాన్నే కాదు, ఆయనను నేను నమ్ముకోలేదు అన్న వారిని సహితము మార్చేసింది. ఇది సత్యం, ఇది చరిత్ర, భవిష్యత్తు కూడా. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుని నమ్మని వారినే యేసు ప్రభు బోధన అంతలా మార్చేస్తే, మరి ఆయన రక్తము చేత కడగబడిన, జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన సంఘమైన మీరు ఇంకెంత మార్చబడాలి? ఈరోజు మనం చూడబోయే ప్రసంగం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి దయచేసి అందరూ కూడా మీ బైబిల్ని చూడండి. 18వ అధ్యాయంలో ఇక్కడ పేతురు గారు ఒక ప్రశ్న అడుగుతారు. ఇక్కడ 18వ అధ్యాయంలో ఈ ఉపమానం మీరు వినే ఉంటారు చాలాసార్లు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఓ రాజుగారికి ఒక ఆయన 10,000 తలాంతులు అప్పుంటాడు. ఎంతండి? 10,000 తలాంతులు. ఎంతంటే, హేరోదు రాజు యేసు ప్రభు పరిపాలన టైంలో హేరోదు రాజు ఉన్నాడు కదా, పిలాతు దగ్గర తీసుకెళ్ళమన్నాడు, ఆయన్నే సిలువేయమని హేరోదు రాజు ఉన్నాడు కదా. అప్పుడప్పుడు క్రిస్మస్ టైంలో మన పిల్లలు హేరోదు రాజు వేషం కూడా వేస్తారు కదా. ఆ హేరోదు రాజు సంవత్సరం తన రాజ్యం అంతటి సంపద, అంటే భారతదేశంలో వచ్చే యావత్తు రెవెన్యూ అని అంటాం, ఐటీ, ఏమండి, ఈ యొక్క రెవెన్యూ మొత్తం కలిపితే సంవత్సరానికి హేరోదు రాజు దగ్గరికి వచ్చేది 900 తలాంతులు మాత్రమే. ఏది? ఆయన రాజ్యం అంతా కలిపితే. కానీ ఈ ఉపమానంలో ఒక వ్యక్తి ఒక రాజుకి ఎంత అప్పు ఉన్నాడంటే 10,000 అప్పు ఉన్నాడు. ఎంత ఉన్నాడు అంటే 10,000 అనగా చూడండి, ఇప్పుడు 10,000 రూపాయలు అనుకో, మీలో జేబులో తీసి ఇచ్చేస్తారు మీరు. నేను 10,000 డాలర్లు అనుకోండి, 8.5 లక్ష. ఎంత? 8.5 లక్ష 10,000 డాలర్లు అంటే చూడండి. మరి మన 10,000 మన 9 లక్షలు ఇస్తే వాళ్ళు 10,000 ఇస్తారు. అలాగే కువైట్ దేశం ఉంది, మనము వాళ్ళు 10,000 ఇస్తే మనం 25 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు ఇవ్వాలి. మన 10,000 ఎంతతో సమానం? వాళ్ళకి 30 లక్షలు. ఇప్పుడు ఈ 10,000 తలాంతులు అంటే చూడండి, ఒక రాజుగారు అప్పు ఉన్నాడు. ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలాంతులు అంటే దాదాపు హేరోదు రాజు రాజ్యం అంతా కలిపితే వచ్చేది సంవత్సరానికి 900. అంటే 12-11 సంవత్సరాలు కలిపితే హేరోదు రాజ్యంలో నుంచి వచ్చే అంత అప్పు ఈయనకుంది. అంటే ఈయన ఎన్నడూ జీవితంలో కట్టలేడు. అలాంటి అప్పు ఉంటే ఈ రాజు అన్నాడు, నువ్వు అప్పు కట్టలేవు కాబట్టి నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి, నీ ఇల్లు అంతటిని కూడా నేను లాగేసుకుని నేను బానిసత్వంలో పెట్టుకుంటా అన్నాడు. గుండె ఆగిపోయింది. అయ్యా 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 దయుంచి అలా చేయకండి సార్ అయ్యగారు, రాజుగారు అనేసరికి ఆ రాజుగారు ఎంత మంచివాడు అంటే, ఆ రాజుగారు ఏం చేయాలి తెలుసా? సెటిల్మెంట్ చేయలా. సెటిల్మెంట్ అంటే ఏంటి? ఎంత కడతావు చెప్పు. అయితే సెటిల్మెంట్ చేయలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? నువ్వు 5,000 కాదు 5,000 కట్టమల్లా, లేకపోతే సర్లే 8,000 మాఫీ చేస్తున్నా, 2,000 కట్టు, అది కూడా అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఇప్పుడు దానికి ముందు మీకు పాఠం నేర్పుతాను. ఏంటంటే, ఈ వచనాన్ని విన్నారా? 18వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 20వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఏలనగా 2-3 నా నామమున ఎక్కడ కూరి ఉందరో అక్కడ నేను వారి మధ్యను. చాలామంది ఇంట్లో 2-3 ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమంటామంటే, దేవా ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ ఉంటా అన్నా కదా అంటారు చాలామంది. దయచేసి గమనించండి, అలా ఎప్పుడు ప్రార్థన చేయకండి. అలా ఎప్పుడు ఎందుకు చెప్పనా? ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైనా మందిరంలో ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ ఒకరు వెళ్ళి, బాబు నువ్వు పాపంలో జీవిస్తున్నావు నానా,
మానే లోపల రా మందిరంలోకి సహవాసంలో ఉండు అని ఒకళ్ళు చెప్పాలి సేవకులు. వెళ్ళలేదనుకో ఓ ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెబుతారు. అప్పటికి వెళ్ళలేదనుకో సంఘం అంతా కూడా వెళ్ళి చెప్పిన తర్వాత అప్పటికి వెళ్ళలేదనుకో నీ ఇష్టం బాబు అని దేవుడు విడిచిపెట్టేయమన్నాడు. ఓకేనండి. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే మీ ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు నేను మీతో పాటు ఉండి ఆ వ్యక్తిని పాపాన్ని ఒప్పింపజేస్తాను. మీరు ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాను నేను? పాపాన్ని. అప్పుడు ఈ మాట అన్నాడు. ఏది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో నేను అక్కడ. మీలో చాలామంది ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ ఉంటాను కదా. నా ప్రశ్న ఏంటి చెప్పనా? ఈ ఇంట్లో నువ్వు ఒక్కడమే ఉంటే నీతో పాటు ఉండడా? మరి దానికి చెప్పాలి. ఉంటారా ఉండడా? ఉంటారా ఉండరా? మరి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఉంటారా ఎందుకు అంటారు మీరు? అది ఏ సందర్భంలో చెప్పబడిందంటే నువ్వు ఆ పాపాన్ని ఒప్పింపజేసేటప్పుడు నేను నీతో పాటు ఉండి పాపను ఒప్పింపజేస్తాను. అక్కడ ఇదే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చాలామంది పాపం ఏం చేస్తారంటే దేవా ఎక్కడైతే ఒకడున్నా ఉంటారు నాయన, ఒకరున్నా అని ఉంటారు. అలా ఇప్పుడు మనం చేయని వస్తుంది ఆ ప్రార్థన వేరే సందర్భం ఇక్కడ. ఓకే, ఇప్పుడు 21వ వచనం నుంచి అధ్యాయంలోకి వెళ్దాం రండి ఒకసారి. ఏమండి, ఇప్పుడు మీకు ఇందాక వివరించారు, సులభమైంది. ఇప్పుడు బైబిల్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమించాలి? ఇదే ఇందాక జరిగింది చూసారా, ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. ఓకే, 7 మార్లుగా 7 సార్లు క్షమించాలా అని అడిగాడు. అందుకు యేసు అన్నాడు, ప్రభు అన్నారు 7 మార్లు మట్టికే కాదు 77 మారులు మట్టికని చెప్పాడు. అంటే లెక్కెట్టుకోకుండా 77, 70, 490. ఓకే, అది కాదు. ఏమంటే అర్థమవుతుందా? పేతురు ఏమడిగాడు? ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు ఏమన్నాడు? 7 సార్లా? 7 70 అంటే 490 సార్లా? ఎన్నిసార్లు వ్యక్తిని క్షమించాలి అని పేతురు అడిగాడు. ఓకేనండి. తర్వాత ఏముందో చూడండమ్మా. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పడం మొదలెట్టి తన దాసుల యొద్ద లెక్క చూచుకోవడానికి ఒక రాజును వెళ్ళాడంట. ఒక రాజు పోలి ఉంది. అతడు లెక్క చూసుకోవడానికి మొదలుపెట్టి ఎవరెవరికి అప్పిచ్చానని చూసి అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడిని పిలిచాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేదంట. వాని యజమానుడు వాని భార్యను పిల్లలని వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. మొత్తం అట్రే నమ్మిస్తున్నా, డబ్బులు తీసుకురండి. అమ్మ అర్థమవుతున్నా? ఓకే, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిస్తాను. ఏం చెల్లిస్తానంట? అమ్మ ఇక్కడ ఒక ఆలకించండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రాజుగారికి ఈ వ్యక్తి ఎంత అప్పున్నాడు? 2 10,000 దేనారాలంటే దాదాపు 100 కోట్లు. ఎంత? 100 కోట్లు. ఈయన ఆస్తంతా అమ్మితే గట్టిగా ఈడ్చితే అంతే 10 లక్షలు వస్తుంది. ఈయన ఆస్తంతా అమ్మితే 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఈయనేమో అప్పు కట్టమన్నాడు. ఈయన ఏం చేయమన్నాడు? ఇక్కడ ఈ రాజేమో దేవునిగా ఉన్నాడు. ఈ 100 కోట్లు అప్పున్న వారమేమో మనం అందరం. ఇప్పుడు ఇక్కడ ఈ 100 కోట్ల అప్పు మన 10 లక్షల ఆస్తితో తీర్చగలమా? ఏ ఉద్యోగం పెట్టి తీర్చగలం? ఈయన ఈ 100 కోట్ల అప్పున్న రాజుకి ఎలా అప్పు తీర్చుకుంటాడు? ఏమా అప్పు తీర్చుకుని అవుతుందా? అప్పు అవుతుందండి? ఈయనెవరు? ఈ రాజు ఎవరు? మన పరమందున్న ఈ పరమందున్న ఈ దేవుడు ఈ 10,000 అప్పు, ఈ 100 కోట్ల అప్పు ఉన్నదేమో ఈయన ఏమన్నాడంటే నువ్వు అప్పు తీర్చు అంటే మన అప్పు తీర్చే శక్తి మన లేదు. ఈయన అంటున్నాడు నీ అంత అమ్మి తీర్చేస్తాను నేను అంటున్నాడు. ఈయన ఏమన్నాడు? అంత అమ్మి ఎలా తీర్చుతాడు? 10 లక్షల ఆస్పరుడు తీర్చగలడా? అంటే విషయం ఏంటి తెలుసా? ఈయనకి ఎంత అప్పు ఉన్నాడో కూడా తెలియదు ఈయనకి. ఇది మనకి ఏ పాట నేర్పుతుందంటే అమ్మా, వెరీ సింపుల్గా, దేవుని సన్నిధిలో మనం ఎంత కష్టపడి ఎన్ని మంచి పనులు చేసినా దేవుని రాజ్యంలోకి మనం చేరలేం అమ్మా. మన వల్ల కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మతం చేసే పని ఏంటంటే ఏదో రీతిగా ఎలా అయినా సరే అప్పు కట్టేద్దాం. ఎక్కడ కడతాం? 10 లక్షల ఆస్తిపెట్టి 100 కోట్లు అప్పు ఎలా కడతామా?
దేవుని పరిశుద్ధత చాలా ఎత్తులో ఉంది, మనం ఏమో ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ అప్పు ఎలా తీర్చగలం? ఈయన అన్నాడు ఎలాగని తీర్చేస్తాను, ఎలా తీర్చేస్తావు నువ్వు? నీకు ఉన్న ఆస్తి ఏమో 10 లక్షలు, 100 కోట్లు ఎలా తీరుతావు? అసలు లెక్క కుదురుతుందా చెప్పండి? లెక్క కుదురుతుందండి అమ్మా? మరి ఎలా తీరుతాడు? ఈయన ఏమన్నాడు, ఎలాగైనా తీర్చేస్తాను అన్నావంటే, ఒరే బాబు అసలు నీకు అప్పు అంతా తెలుసా? నీకు నువ్వు తీర్చలేని అప్పు నీకు ఉంది అని అర్థం. కానీ ఏమండి, ఇతను కూడా తెలుసండి, ఇతను కూడా తెలుసు. ఏం తెలుసా? ఒక్కసారి 26 వచనం చూడండి. 26 వచనం 18వ అధ్యాయము. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి ఏమన్నాడంటే, నా ఎడల ఓర్చుకొనుము. అది ఒకటి తెలిసి ఈయనకి ఏం తెలిసింది? నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిస్తానన్నది పనికిమాల మాట. నీ వల్ల అవదాం. నువ్వు 10 లక్షలు పెట్టి అసలు ఎంత అప్పు ఉందో తెలియని వాడికి, ఇవి ఎంత వడ్డీకి తీసుకున్నావు తెలియని వాడికి ఎలా చెల్లిస్తావు? నువ్వు చెల్లిస్తామండి. చూడండి, కొంతమంది 10 లక్షలు ఇంటి మీద అప్పు తీసుకున్నావు, 20 లక్షలు ఇంటి మీద అప్పు తీసుకుంటారు. ఇల్లు వాల్యూ ఏమో 25 లక్షలు, బ్యాంక్ కూడా 80% ఇచ్చేసాడు. 20 లక్షలకి 20 లక్షలు అప్పు ఇచ్చేసాడు. ఆ 20 లక్షల అప్పు ₹2 వడ్డీ, అంటే నెలకి 40,000 వడ్డీ కట్టాలి 20 లక్షలకి. ఈ 40,000 వడ్డీ, ఈయనకి జీతం ఏమో 5,000. ఈయన తీసుకున్న అప్పు ఏమో 20 లక్షలు, వడ్డీకి కట్టాల్సిందే 40,000. ఈయన జీతం 5,000. ఈయన 5,000 పెట్టి అసలు 5,000 జీతం పెట్టి 40,000 ఎలా కడతాడు అసలు? అలాగ పెరిగిపోయి బ్యాంకు వాళ్ళు మొత్తం జప్తుకు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? ఎందుకంటే తీసుకున్న అప్పు కట్ల జప్తుకు వచ్చేసారు. వచ్చేసరికి ఈయన జీతం ఎంత? 5,000. బ్యాంకు వాళ్ళతో అన్నాడంట, నేను ఎలాగైనా కాయా కష్టం చేసి కట్టేస్తానంట. నీ జీతం ఎంత? 5,000. ఎలా కట్టేస్తావు? అర్థం అవుతుందా? ఇప్పుడు అలాగే ఇలాంటి మాట అన్నాడు. గమనించండి, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను తీసుకున్న 100 కోట్లకి ఈ రాజుకి తనకున్న 10 లక్షల ఆస్తితో ఎన్నడూ కూడా అప్పు కట్టలేడు. 27లో ఏమన్నా చూడ రాజు, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు, రుణమాఫీ. ఏ మాఫీ? రుణమాఫీ జరిగింది ఈయనకి. ఎంత మాఫీ జరిగింది? మొత్తం మాఫీ జరిగిపోయింది. సెటిల్మెంట్లు చేయలే. నీకు సగమే కడతాను, సర్లే ఎంత కట్టగలవు అంత కట్టు అని కూడా అనలా. ఆ రాజు ఏం చేశాడు? ఇక మొత్తం ఎందుకంటే నువ్వు ఏ కాయా కష్టము చేసి నా అప్పు ఎన్నటికి నువ్వు తీర్చలేవు, అందుకనే నేనే నీ అప్పుని పూర్తిగా మాఫీ చేసేస్తాను అనేసరికి ఏమండి, ఒక్క నిమిషం లేట్ అయితే భార్య, బిడ్డలు, తన ఇల్లు యావత్తు బానిసత్వంలోనికి వెళ్ళిపోయే స్థితిలో నుండి ఇప్పుడు తన ఆ రాజుగారి కోటలో నుంచి బయటికి నడుస్తూ వస్తుండగా ఎలా వస్తాడో తెలుసా? నా అప్పంతా తీరిపోయా. పైపెచ్చు ఇతను ఇంత పెద్ద అప్పు తీర్చబడగానే సంతోషంగా బయటకు వచ్చేసాడు. 28లో ఏం జరిగింది చూడండి. ఈ అప్పు తీర్చబడింది మనకే, ఈ అప్పు తీర్చబడింది మనకే. 28లో ఏం జరిగింది చూడండి. అయితే ఆ దాసుడు, మా బైబిల్ చూస్తున్నారు అందరూ, బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు, ఎంతండి? ఇతను ఎంత అప్పున్నాడు? 10,000 తలాంతులు ఉన్నాడు. 100 దేనారాలంటే 100 దేనారాలంటే 2 రోజుల జీతం. కూలీకి వెళ్తే, మన కూలీకి వెళ్తే ఒక 700 వచ్చింది అనుకోండి. మన కూలీకి వెళ్తే 2 రోజులు 1,500. ఎంత? ఈ యొక్క దాసుడికి ఇంకొక 3వ వ్యక్తి అప్పు ఉన్నాడంట. ఎంత అప్పు ఉన్నాడు? 1,500 అప్పు ఉన్నాడంట. చూడండి, ఈ 1,500 అప్పు ఉంటే ఏం జరిగిందో. 100 దేనారములు ఇచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకని చూచి అన్నాడు, ఆడ నాకు 1,500 అప్పు ఉన్నాడు. ఏంటి బయటికి మొత్తం ఈ ఇంత పెద్ద అప్పు క్షమించబడి బయటికి మొత్తం ఏమన్నాడంటే, చూసి అంటాడు, ఆడ నాకు 1,500 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి నాకు? ఈడు ఎంత అప్పున్నాడు? 100 కోట్లు అప్పున్నవాడు బయటకు వచ్చి ఆడికి ఎవడో అప్పు ఉంటే ఆడు ఎంత అప్పున్నాడు? 1,500 రూపాయలు అప్పు ఉంటాడు. ఏమన్నాడు చూడండి, తన తోడి దాసులతో అన్నాడు, ఒకని చూచి వాడు గొంతుకు పట్టుకొని కాలరట్టుకుని మెడక ఎట్టుకుని, ఎందుకంటే యేసుప్రభు వారు ఉపమానం నిజంగా జరగల, కానీ ఈ కఠినమైన మాట ఎందుకన్నాడు? వింటున్నారా?
ఏంటి మాట? ఏం పట్టుకోవాలంట? ఏం పట్టుకోవాలండి? పేక పిసికేయి. ఎంత కోపం వచ్చేస్తుందంట? ఎంత కోపం వచ్చేస్తుందంట? పేక పిసికేంత కోపం వచ్చేసింది దీనికి. రాజెవరు? రాజెవరమ్మా? ఈ 100 కోట్ల అప్పు ఎవరిదమ్మా? 1500 అప్పు ఎవరిదో తెలుసా? మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు. వింటున్నారా? ఈ 1500 అప్పు ఉంది ఎవరు? మనకే ఎవరి మీద కోపం ఉందో, మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ వ్యక్తిని చూసి మనం అన్నామంట, ఎంత కోపం వస్తుందంటే గొంతు పేక పిసికేసి అంత కోపం వచ్చేస్తుంది ఆ సహోదరుడికి. ఎంత కోపం ఏమ్మా? ఎంత కోపం? మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళకి మీకు ఎంత కోపం వస్తుందంట? ఏమ్మా, మీకు ఎంత కోపం వచ్చింది మొన్న వారం ఎంత కోపం వచ్చింది? ఎంత? బయటికి పిసలేదు కానీ మనసులో పిసికేయారు మీరు. ఆడు గొంతు పట్టుకొని నీవు ఈడ్చుకొని అచ్చి ఉన్న చెల్లించమని అడుగు. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి అన్నాడంట, అటేపోడు కూడా 1500 అప్పున్నాడు అన్నాడా. ఈ 100 కోట్ల అప్పున్నవాడు ఎలాగైతే బతిమాలాడో అలాగే అయ్యే పదాలతో ఈ 1500 అప్పున్నవాడు బతిమాలాడంట. నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనగా వాడు అన్నాడంట. వాడు ఒప్పుకొనలేదు, కానీ వీడేం పొందాడు? యజమాని కనికరపడ్డాడు, ఈడేమో ఒప్పుకోలేదు. దేవుడు మన మీద కనికరపడ్డాడు. మనల్ని క్షమించేటప్పుడు దేవుడు మన మీద ఏం పడ్డాడు? కనికరపడ్డాడు మనల్ని క్షమించేటప్పుడు. కానీ ఇతరుల మీద కనికరపడండి అని చెప్పినప్పుడు మాత్రం మనం ఏమన్నా? మనం క్షమించలేము. ఎవరిని క్షమించిన వాళ్ళు మాత్రం నేను వింటున్నారా మీరు? బాగాను వింటున్నారా? ట్యాబ్లెట్ ఏంటిది? మీకు జ్వరం వచ్చింది, 102 వచ్చింది మీకు. డోలో 650 వేసాను మీకు. వాక్యం ఏమేసింది మీకు ఇప్పుడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? మన మీద ఏం చూపించాడు? కనికరం చూపించాడు. మనం వాళ్ళ మీద ఏం చూపించాలి? కానీ ఇక్కడ ఏం చూపించాడు? ఒప్పుకోలేదంట. ఏం చేయలేదు? చదువుతున్నాను చూడండి 30. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించెను. 100 కోట్లు క్షమాపణ పొందితే 1500 క్షమించలేకపోయాడా? వీళ్ళందరూ సీరియస్కి వెళ్ళిపోయి దేవుడికి చెప్పారు, దేవా ఈ వ్యక్తి ఉన్నాడే, ఈ విశ్వాసాన్ని చెప్పుకున్నాడే, అంతే ఈ విషయం రాజుగారికి అమ్మ వింటున్నారా? వెలుగుతుందా? మిల్క్ అంటుందా? ఆ రాజుగారికి దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి రాజుగారికి ఏమైపోయిందో తెలుసా? 31వ వచనం చదవండి ఇప్పుడు. చూడండి, అందరూ బైబిల్ చూడాలి. 31వ వచనం చూస్తున్నారా? మా బైబిల్ చూడకపోతే ఏం అర్థం అవదు, బైబిల్ చూడాలా. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి, అంటే మన పక్కన ఉన్న దూతలంట దేవుని దూతలు చూసి ఏం అవుతున్నారు? రక్షణ పొందినేమో సంతోషము, ఇలాంటి జరిగినేమో దుఃఖపడి వచ్చి జరిగినంతయో తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడలా చేస్తాడు. వినపడుతుందా? మనం 100 కోట్లు క్షమాపణ పొందినప్పుడు ఖచ్చితంగా 1500 మన ఎడలు తీసుకున్న వారిని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? అర్థమైందండి?
సమస్య ఏంటంటే ఈ వ్యక్తిలాగా మనకి ఎంత అప్పు ఉందో తెలియకపోవటం సమస్య. ఏమండి, ఈ వ్యక్తిలాగా మనకి ఎంత అప్పు ఉందో తెలియకపోవటం సమస్య. సో అంచేత మరి క్రైస్తవులు, విశ్వాసులు అంటేనే ఈ రెండు విషయాలు చెప్తాను నేను. ఒకటి, మనము ఎవరినన్నా బాధ పెట్టినప్పుడు వెంటనే క్షమాపణ అడగాలి. వెంటనే ఏం అడగాలి? వారు క్షమాపణ అడగగానే క్షమించాలి. రెండు ఉన్నాయి. సో ఖచ్చితంగా విశ్వాసులు ఎలాగ ఉండాలండి? క్షమించేవారిలాగా ఉండాలి. అలానే విశ్వాసులు క్షమాపణ అడిగేవారిలాగా కూడా ఉండాలి. ఎలా ఉండాలి? మీకు అర్థమైందా? ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన ఒక పెద్ద ఆవిడ్ని క్షమాపణ అడిగాడు. ఈమె ఏం చేసిందంటే, నేను క్షమించిన పో అంది. ఈయన ఏం చేశారంటే రెండోసారి క్షమాపణ అడిగాడు. రెండోసారి కూడా ఈమె ఏమంది? నేను క్షమించను పో అంది. అప్పుడు ఈ కుర్రవాడు ఏం చేశాడంటే ఇంకొక ఆయన్ని అడిగాడు, ఒక పెద్ద ఆయన్ని. సార్, నేను ఇలా 2 సార్లు క్షమాపణ అడిగాను, 2 సార్లు నన్ను పో అంది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు 2 తప్పులు చేసావు. ఎన్ని? మొదటి తప్పు ఏంటంటే నువ్వు ఆవిడని బాధించడం తప్పు. రెండో తప్పు ఏంటంటే ఆవిడ రెండోసారి క్షమాపణ అడగడం రెండోసారి తప్పు. మీకు అర్థమైందా? ఆవిడ రెండోసారి క్షమాపణ అడగడం నువ్వు చేసిన రెండో తప్పు. ఎందుకంటే ఒక్కసారి క్షమాపణ అడిగిన తర్వాత ఆవిడ క్షమించకపోతే దేవుడి తీర్పు ఆవిడ మీద ఉంటుంది. నువ్వు రెండోసారి క్షమాపణ అడగనవసరం లేదు. మొదటిసారి క్షమాపణ అడిగేసావా, బరువు ఎవరి మీద ఉంది? ఆవిడ మీద ఉంది. నువ్వు మొదటిసారి క్షమాపణ అడగకపోయి ఉంటే తప్పు నీది. నువ్వు క్షమాపణ అడిగిన తర్వాత క్షమించకపోతే తప్పు ఈవిడిది. క్లియర్ అయిపోయిందా? ఇది ప్రభు చెప్పిన మాటలు. ఇందాక మీకు ప్రసంగం దేంతో మొదలెట్టానంటే, యేసు ప్రభు మాటలు లోకాన్ని ఎంతో మార్చిని, ప్రభావితం చేసినాయి. అలాంటిది సంఘాన్ని ఇంకెంత చేయాలి? వినపడుతుంది అందరికీ? సంఘాన్ని అనగా మిమ్మల్ని ఇంకెంత మార్చాలి? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మీరు ఎవరైనా బాధించుంటే కనుక వెంటనే క్షమాపణ అడగండి. ఒకవేళ వారు లేకపోతే వారు రెండోసారి మీకు క్షమాపణ అడగడం అవసరంలా. బరువు ఎవరి మీద ఉంటుంది? వారి మీద ఉంటుంది. ఇది సెయింట్ అగస్టిన్ భక్తుడు 4వ శతాబ్దంలో చెప్పిన మాటలు. ఓకేనండి? సో అంచేత విశ్వాసం ఎట్లా ఉండాలంటే క్షమాపణ అడగాలి, అడిగినప్పుడు క్షమించాలి. క్షమాపణ అడగాలి, క్షమించాలి. 2 చెప్పాను ఈరోజు. క్షమాపణ అడగాలి, క్షమాపణ అడిగిన వారిని వెంటనే. ఓకేనండి? ఎందుకంటే దేవుడు కూడా మనల్ని అలాగే